ఓం హ్రీం భం భం హ్రీం ఓం భం భం భం. ఓం అష్టభైరవదేవతాభ్యో హస్తమాతృకాదేవతాభ్యో నమో నమః. ఓం శ్రీవారాహి ఉన్మత్తభైరవాభ్యాం నమః. దివ్యాత్మ స్వరూపులారా, కిరాత వారాహి స్తోత్రం గురించి మీరు శ్రవణం చేస్తున్నారు. ఇప్పటిదాకా 2 శ్లోకాలు శ్రవణం చేశారు. ఇక ఈరోజు మరికొన్ని శ్లోకాలను శ్రవణం చేయబోతూ ఉన్నారు. 3వ శ్లోకములో శాస్త్రం ఈ విధంగా చెప్పడం జరిగింది. ఉగ్రకేశీ ముగ్రకరా సోమ సూర్యాగ్నిలోచనా లోచనాగ్ని స్ఫులింగభిః భస్మీకృత జగత్రయీ. వారాహిమాత యొక్క వైభవము, ఆమె యొక్క ప్రతాపము, ఆమె యొక్క తేజస్సు ఎంతటివి అనేది ఈ శ్లోకం చెబుతూ ఉన్నది. ఉగ్రకేశీ, భయంకరమైనటువంటి కేశములు కలిగినటువంటిది. మరి భయంకరమైనటువంటి కేశములు కలగడం ఏమిటండి అని అంటే, అమ్మ చిత్ర విచిత్ర స్వరూపిణి. ఆమె యొక్క కేశములు కూడా ఎలా ఉంటాయి అని అంటే, సౌందర్యవంతంగా, మనోహరంగా, సమ్మోహనకరంగా ఉండడం కాదు, ఉగ్రంగా ఉంటాయంట ఆమె కేశములు కూడా. ఉగ్రకరా, ఉగ్రమైనటువంటి చేతులు కలిగినటువంటిది. అంటే ఆమె యొక్క చేతులు, వేళ్ళు ఎంత సున్నితంగా ఉన్నాయి, కోమలంగా ఉన్నాయి, శుతిమెత్తనిగా ఉన్నాయి అని వర్ణన చేస్తూ ఉంటారు. వారాహి మాత యొక్క చేతులు అట్లా ఉండవు, అటువంటి వర్ణన ఉండదు. ఆమె యొక్క చేతులు కూడా చాలా ఉగ్రంగా, భయానకంగా ఉంటాయి. సోమ సూర్యాగ్నిలోచన. చూశారా బాబు, తత్వము చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వారాహి అనగానే ఇంక చాలామంది ఏమనుకుంటారంటే భూమాత అనుకుంటారు. ఎప్పుడైనా సరే పురుష దైవమైన, స్త్రీ దైవమైన త్రినేత్రములు కలిగి ఉన్నారు అని గనక మీకు తెలిస్తే అర్థం చేసుకోవాలి. పురుషుడైతే శివుడు లేదా రుద్రుడు, లేడీ అయితే ఆది పరాశక్తి అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరి అమ్మ ఎవరు అని అంటే త్రినేత్రి ఆమె. ఆమె యొక్క 3 నేత్రములు ఎలాంటివి? సూర్య, చంద్ర, అగ్ని. చూడండి, మనకు 2 కన్నులు ఉంటాయి. చంద్రనాడి, సూర్యనాడి అని అంటారు. ఇడా పింగళ నాడులు అంటారు. వాటి దైవతాలు ఆ విధంగా ఉంటాయి. ఇక మధ్యలో ఒకటి ఉంది, ఇగో భ్రూమధ్య చక్రము. మనకు ఇదో నేత్రము, ఇదో నేత్రం కదా. ఇగో జ్ఞాన నేత్రం ఇక్కడ ఉంటుంది, బొట్టు పెట్టుకునే స్థానం ఇది, అంటే భ్రూమధ్య స్థానం. అసలు మన్మధుణ్ణి ఎట్లా దహనం చేశాడు రుద్రుడు అని అంటే అగ్నిస్థానం అది. అక్కడ నుంచి ఆయన దహనం చేశాడు.
అందువలన వారాహి మాతకు ఎన్ని కన్నులు ఉంటాయి అంటే 3 కన్నులు ఉంటాయి. అమ్మ త్రినేత్రి అని తెలుసుకోవాలి. అమ్మ ద్వినేత్రి కాదు, త్రినేత్రి. లోచనాగ్ని స్ఫులింగాభిః. మరి ఆమె యొక్క కన్నుల నుంచి ఏమొస్తుంటాయి అంటే అగ్ని రవ్వలు ఇదిగో బయటకు వస్తూ ఉంటాయి అంట. చూసారా బాబు, మనం బాగా ఫీల్ అయినప్పుడు సెంటిమెంటల్గా కన్నీళ్ళు వస్తుంటాయి మనకు. లేదా మంచి వార్తలు విన్నప్పుడు, సంతోషకరమైన వార్తలు విన్నప్పుడు ఆనంద బాష్పాలండి అని అట్లా కూడా ఏడుస్తూ ఉంటారు. మరి అమ్మ నేత్రముల నుంచి ఏమి వెలువడుతాయి అని అంటే అగ్నిశిఖలు, నిప్పురవ్వలు వెదజల్లబడతాయి. భస్మీకృత జగత్రయీ. అసలు ఆమె యొక్క త్రినేత్రములతో ఈ యొక్క జగత్తునే భస్మము చేయగలదు, దహించగలదు అని చెబుతూ ఉన్నారు. వారాహిమాత యొక్క ఉపాసన ఎందుకంత కష్టతరము, ఎందుకంత భయానకము అని అంటే చూసారా, జగత్తునే నాశనం చేస్తుంది ఆమె. ఇంకా మనుషుల్ని చంపడం ఎంతసేపు, మనుషుల్ని కాల్చడం ఎంతసేపు. ఈ రకంగా 3వ శ్లోకములోన అమ్మ యొక్క కేశములు, అమ్మ యొక్క చేతులు చాలా ఉగ్రంగా భయానకంగా ఉంటాయని, సూర్యుడు చంద్రుడు అగ్ని నేత్రములుగా కలిగి ఉంటుందని, అమ్మ యొక్క నేత్రముల నుంచి నిప్పు రవ్వలను వెదజల్లుతూ ఉంటుందని, ఈ యొక్క జగత్తుని నాశనము చేయగల, దహించగల శక్తిని అమ్మ నేత్రాలలో కలిగి ఉన్నదని మీరు చక్కగా శ్రవణం చేశారు.